హలో డియర్ స్టూడెంట్స్. సో నేను మీ సదానందం. డియర్ స్టూడెంట్స్, టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే మన గ్రూప్ 2లో జనరల్ స్టడీస్ అనేటువంటి ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్టులు ఉంటాయి. మరి ఇక్కడ జనరల్ సైన్స్లో ఎలాంటి సబ్జెక్టులు ఉంటాయి సార్ అంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. మరి ఇక్కడ మనకు వచ్చేసి నేను మీకు ఏ విషయం గురించి చెప్పడానికి ముందుకు వచ్చానంటే మరి జనరల్ సైన్స్లో ఫిజిక్స్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, కెమిస్ట్రీలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటిది. సో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటిది. ఈ విధంగా మనం ఒక్కొక్క సెషన్ ద్వారా ఒక్కొక్క సబ్జెక్టు గురించి మనం డిస్కస్ చేస్తూ ముందుకు సాగిపోతాం. ఓకేనా. మరి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫిజిక్స్లో సిలబస్ కానీ కెమిస్ట్రీలో సిలబస్ కానీ అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా మనం వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని బేసిక్ నాలెడ్జ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో దాంతోపాటు ఏంటంటే మరి ఫిజిక్స్ను మనకి ఏంటంటే ఫిజిక్స్లో ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని అంటే 2016 గ్రూప్ 2ను ఆధారంగా చేసుకొని అదేవిధంగా మొన్న జరిగినటువంటి 2024 జరిగినటువంటి గ్రూప్ 2ను ఆధారంగా చేసుకొని మనకి ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ను బాగా పరిశీలించినప్పుడు మనకు తెలిసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి అక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి నాన్న అది వచ్చేసిందంటే సిలబస్ అనేది కంప్లీట్గా ఎన్సీఆర్టీ సిబిఎస్ఈను దాటిపోతుంది. అంటే దాటిపోయి ఆ సిలబస్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ కాకుండా ఇంకేమున్నాయి సార్ ఇక్కడ మనకు వచ్చేసంటే ఐసిఎస్సి సిలబస్ ఉంటుందినా, అది మొత్తం కంప్లీట్గా ఇంటర్నేషనల్ సిలబస్. ఈ ఐసిఎస్సి సిలబస్ నుంచి కూడా వాడు ఏంటంటే క్వశ్చన్స్ను ఒక టచ్ చేయడం జరుగుతుంది. సో అట్లా మరి దాన్ని కూడా కవర్ చేస్తూ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మెయిన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీని దాన్ని కూడా టచ్ చేస్తూ అద్భుతమైనటువంటి క్లాసులు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి ఫిజిక్స్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనం వన్ బై వన్ అనేది చూసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఓకేనా. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసిందంటే నాన్న ఇగో ఇక్కడ కనిపించేటువంటి టోటల్గా 10 లెసన్స్ అనేటివి మనకు ఫిజిక్స్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిలబస్ను మనం చూద్దాం. 10 లెసన్ల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉన్నది మనకు గ్రూప్ 2లో ఆధారంగా చేసుకున్నాం. గ్రూప్ 2లో దీని వీటి గురించి ఎలాంటి క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఈ లెసన్ల నుంచి అనేది ఒకసారి మనం చూద్దాం అన్న. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ధ్వని అనేటువంటి ఒక లెసన్ ఉంది. అంటే సో దీన్ని ధ్వని తరంగాలు అంటారు. ఇంగ్లీష్లో మనకు వచ్చేసి సౌండ్ వేవ్స్ అంటారు. ఇక్కడ మనం ఒకటి బాగా గమనించినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ధ్వని. ఇక్కడ నేను మాట్లాడే మాటలు మీరు వివిధ రకాల ఎలక్ట్రికల్ మెటీరియల్తో వింటున్నారు. అవి కాకుండా అవి తీసేసి మెయిన్గా క్యాజువల్గా మీరు ఫోన్ అనేది ఇట్లా సైడ్ అండ్గా పక్కన పెట్టేసి ఓకేనా ఒక స్టాండ్ పైన పెట్టి క్లాసెస్ వినండి. ఏమైతే ఫోన్ ద్వారా మనకు ధ్వని తరంగాలు అనేవి వచ్చి మన చెవిలో ఉండి కర్ణ బెరిని తాకుతాయి. మరి ఎంతసేపు తాకలా సార్? ఇప్పుడు నేను ధ్వనిజనకం అనుకోండి, ఇక్కడ చూడండి ఇది నేను ధ్వనిజనకం. ఓకేనా. ఇది నేను ధ్వనిజనకం, ఇది ధ్వనిజనకన్నా. సో నా నుండి నీకు ఏంటంటే తరంగాలు రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ వేరొక వ్యక్తి ఉన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ వేరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వేరొక వ్యక్తి ఏం చేస్తున్న ధ్వని తరంగాలను తన చెవిలోని కర్ణబెరిని వినాలి. మరి వినడానికి మరి వింటున్నాడు. మరి విన్నప్పుడు ఇక్కడ ధ్వని తరంగాలు ఏ రూపంలో ప్రయాణిస్తాయంటే యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. అంటే ధ్వని తరంగాలు అనేది యాంత్రిక తరంగాల లక్షణాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ విధంగా లక్షణం కలిగి ఉన్నటువంటి ధ్వని తరంగాలు ఏవైతే ఇక్కడ మానవ చెవిలోని కర్ణబేరిని ఎంతసేపు అంటే 1/10 సెకండ్ కాలం పాటు తాకినట్లయితే ఓకేనా వినికిడి జ్ఞానం అనేది కలుగుతుంది. సో ఈ విధంగా మనం ధ్వని గురించి ఇంట్రడక్షన్తో చెప్పుకుంటూ ఇక ధ్వనిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకు ముందుకు సాగిపోతాం. మరి ధ్వనిలో ఏమేమి ఉంటాయి? మరి ధ్వని వేగం అనేది ఓకేనా ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానకం అనేది అవసరం. ఓకేనా. మరి యానకం అంటే ఏంటిది? మరి ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలను విభజించినప్పుడు మిగిలినటువంటి అతి చిన్న కణాన్ని మనం యానకం అంటాం. ఓకేనా. మరి ఏ పదార్థాలను మనకు వచ్చేసింది? ఇగో ఘన పదార్థాన్ని కానీ సో అదేవిధంగా ద్రవ పదార్థాన్ని కానీ సో అదేవిధంగా వాయు పదార్థాలను కానీ విభజించినప్పుడు మిగిలినటువంటి అతి చిన్న కణమే మనం యానకం అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే మీడియం అని మనం పిలుస్తాం. ఓకేనా. అంటే యానకం ఉన్నప్పుడు మాత్రం ధ్వని తరంగాలు ప్రయాణిస్తాయి. ఓకేనా. అంటే ఇక్కడ మనం చూడండి యానకం ఉన్నది అంటే ఆటోమేటిక్గా ఏ తరంగాలు? యాంత్రిక తరంగాలు. ఓకేనా. యానకం ఉన్న తరంగాలు యాంత్రిక తరంగాలు, యానకం లేకుండా ఉన్నటువంటి తరంగాలు, యానకం లేకుండా ఉన్నటువంటి తరంగాలు ఏంటంటే విద్యుదయస్కాంత తరంగాలు. ఇవి మనం బాగా గుర్తుపడే. ఎందుకంటే ఇక్కడ ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా యానకం కావాలి, కానీ కాంతి ప్రయాణించాలని ఎలాంటి యానకం అవసరం లేదు. సో ఈ విధంగా దీని గురించి అద్భుతమైన ఇంట్రడక్షన్ అనేది చెప్పుకుంటూ ముందు సాగిపోతూ ఉంటాం. సో అదేవిధంగా ధ్వని మీద అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే ధ్వని వేగాన్ని లెక్కించారు, ధ్వని వేగాన్ని ప్రయోగాత్మకంగా అనుకోవడం జరిగింది, ధ్వని వేగాన్ని రికార్డు చేయడం అనేది జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకి ధ్వని వేగం మీద ప్రయోగాలు చేశారు. వీళ్ళు ప్రముఖులు ఎవరంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఉన్నాడు. సో అదేవిధంగా మనకు వచ్చేసరికి అలెగ్జాండర్ గ్రహం బెల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో అదేవిధంగా పౌల్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ నలుగురు శాస్త్రవేత్తలు ధ్వని మీద అనేక విధాలుగా ప్రయోగాలు చేశారు. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చే ధ్వని మీద అనేక ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ గ్రహం బెల్. ఈయన ఏం చేశారంటే సినిమా ప్రొజెక్టర్ పైన ధ్వని వేగాన్ని పూర్తిగా రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈయన ధ్వనుల గురించి అనేక ప్రయోగాలు చేసింది కాబట్టి అతని గుర్తుగా ఏం చేశారంటే డీబీ అనేటువంటి ఒక ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. డీబీ అంటే డెసిబెల్. డెసిబెల్ అంటే ఇక్కడ మనకు వచ్చేసారంటే సౌండ్ ఇంటెన్సిటీ, అంటే ఇక్కడ మనకు వచ్చే ధ్వని తీవ్రత. ఓకేనా, ధ్వని తీవ్రత. ఈ ధ్వని తీవ్రతను తెలుసుకోవడానికి మనకు ప్రమాణాలు వచ్చేసి డీబీ. ఓకే, డెసిబెల్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఎట్లా సార్ మరి ధ్వని తీవ్రతను సో ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తారు, ఎట్లా చేస్తారంటే డెసిబెల్ అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగించి ధ్వని తీవ్రతను తెలుసుకోవడం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఏంటంటే ఏ రకంగా చెప్పుకోవచ్చు సార్ అంటే ఇటీవల కాలంలో చూడండి, ఇక్కడ మహిళా క్రికెటర్స్ కానీ మన అదేవిధంగా ఉమెన్స్ అంటే పురుషులు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఏంటన్నా ఇప్పుడు ఐసీసీ ఇప్పుడు మన అబ్బాయిలు అయితే ఏం చేస్తున్నా 2020 వరల్డ్ కప్ కొట్టిలు, అమ్మాయిలు అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ మనకు వచ్చేసి 50 వరల్డ్ కప్ కొట్టిలు. అవునా కదా, ఓడి వన్ డే కప్ వరల్డ్ కప్ అనేది మనం కొట్టినప్పుడు లాస్ట్ మూమెంట్లో కెప్టెన్ క్యాచ్ పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా సో దాదాపు మనకి ఎంత లేదన్నా 125 డెసిబెల్ సౌండ్ అనేది రిలీజ్ చేసిళ్ళు. అక్కడ చూపిస్తాడు ఇంతమంది క్లౌడ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ధ్వని తీవ్రత ఎంత అంటే 125 డెసిబెల్ అని చెప్తాంటారు. ఓకేనా, అంటే ధ్వని తీవ్రత అన్న అంటే ఇక్కడ ఏంటంటే ధ్వని పరిమాణం ఆ రకంగా ఉంది, అంతమంది అంత ధ్వనిని ఉత్పత్తి చేసిళ్ళు ఆ టైంలో అని మీనింగ్. ఓకేనా. సో సామాన్యంగా ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇద్దరు కలిసి ఇప్పుడు మన ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ క్లాస్ విన్నారు, ఇక్కడ క్లాస్ వినేసి జర బ్రేక్ తీసుకుందాం, పోయి టీ తాగుదాం, ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు, ఓకే సార్ మనకు ఏంటన్నా సో ఫిజిక్స్లో ఎలాంటి లెసన్స్ ఉన్నాయి, ఈ రకంగా క్వశ్చన్ అడగడం జరుగుతుందని చెప్పిండు అండ్ దాని గురించి మీరు ఇద్దరు డిస్కస్ చేసుకుని వెళ్ళలేదు. ఇట్లా మాట్లాడుకుంటారు. సామాన్యంగా మాట్లాడుకునేటప్పుడు వెలువడే శబ్ద పరిమాణ విలువ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణలో ఎంత ధ్వని తీవ్రత అనేది ఉంటుంది సార్ అంటే సో దాదాపు ఇక్కడ మనకు వచ్చేసి అంటే 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది, 60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. మరి దీనిలో మనం వచ్చేసిందంటే వేటి గురించి మనం డిస్కస్ చేస్తాం, మరి మానవుడు ఎంత డెసిబెల్ వరకు వినగలుగుతాడు. ఓకేనా, మరి ఎంత డెసిబెల్ దాటకూడదు, ఎంత డెసిబెల్ ప్రమాదకరం అనే విషయాన్ని గురించి మరో ధ్వని డెసిబెల్ అంటే ధ్వని తీవ్రత శబ్ద పరిమాణ విలువలో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ధ్వని వేగం ఆధారపడే అంశాలని వస్తుంది. ఇక్కడ ధ్వని వేగం ఆధారపడే అంశాలు అంటే ఏంటంటే దానికి చూడండి, ఇది వింటర్ టైం, ఇది వింటర్ సీజన్. సో ఈ టైంలో ఏంటి టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో రాత్రి వేళలో పోయేసరికి ఇంకా టెంపరేచర్ ఇంకా బాగా తగ్గుతుంది. అంటే చూడండి పగటి వేళలో కంటే రాత్రి వేళలో ధ్వని వేగ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అదేంటి సార్ మరి ఇక్కడ పగటి వేళలో ఎక్కువ ఉండాలి కదా, అదంటే బాగా గుర్తుపెట్టుకోండి ధ్వని తీవ్రత అంటే ధ్వని అనేది ఆర్ద్రత పైన కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటాం. అదేవిధంగా ధ్వని అనేది ఉష్ణోగ్రత పైన కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ధ్వని వేగం ఆధారపడే అంశాలు ఉంటాయి. అందుకని మనం చెప్తానన్నా వేసవి కాలంలో ధ్వని వేగ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది పగటి సమయంలో. రాత్రి వేళల్లో మనకి వచ్చేసిందంటే చలికాలంలో రాత్రి వేళల్లో ఆర్ద్రత వలనే ధ్వని వేగ విలువ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన రూమ్ కాడ ఉన్నాం. సో ఒక 50 మీటర్స్ మన ఫ్రెండ్ రోడ్డు మీద ఉన్నాడు అనుకో, నైట్ 10, 11, 12 అవుతుంది. ఆ టైంలో మన రోడ్డు మీద నిలబడి మనం పిలుస్తున్నాం, ఏ సాయి రా ఇట్రా అని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ నిలబడి ఆ అబ్బాయిని పిలుస్తుంటే మన ఫ్రెండ్ గారిని పిలుస్తుంటే వానికి వినిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు, ఒక నిర్మానుషంగా ఉంటుంది. అదేవిధంగా చలికాలం కాబట్టి ఓకేనా ఏమైతుందని ఇక్కడ ఆర్ద్రత అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ధ్వనివేగ విలువనే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ధ్వనివేగం అనేది ఆధారపడే అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా మనకు వచ్చేసిందంటే ధ్వని సాహిత్యం పైన డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ధ్వని స్థాయి పైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఏ విధంగా సార్ ఇక్కడ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మీరు వింటున్నారు. సో నా యొక్క గొంతులో నీకేంటంటే ఏంటంటే ఒక శబ్ద పరిమాణం అనేది ఏ విధంగా కనిపిస్తుంది, కొంచెం గంభీరంగా వినిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఏదైనా అమ్మాయి మాట్లాడేటప్పుడు చాలా స్మూత్గా వినిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు చాలా ఇంకా స్మూత్గా ఉంటుంది. అదేవిధంగా నైట్ టైంలో మన చెవి కడికి వచ్చి కొన్ని దోమలు ఈగలు ఏంటంటే కొంచెం గుయ్యని సౌండ్ చేస్తాయి. సో దానికి సౌండ్ అనేది కూడా ఒక రకంగా ఉంటుంది.
అంటే ఇక్కడ మనకు వచ్చేసి అంటే వాటి యొక్క శబ్ద తరంగాలు మన డిఫరెంట్ వేతో ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఆ ధ్వనిజనకలను ఉత్పత్తి చేసేటువంటి స్వరాలు సో ఏంటంటే డిఫరెంట్ కంపన పరిమితిని కలిగి ఉంటాయి. ఓకేనా, అందుకనే పురుషుల స్వరంలో, స్త్రీల స్వరంలో, చిన్నపిల్లల స్వరంలో అదే కీటకాలు చేసేటువంటి ధ్వని స్థాయిలో వ్యత్యాసాలు ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా మనకు వచ్చేసిందంటే ధ్వని కాలుష్యం నివారించాలి. మరి ధ్వని కాలుష్యం అనేది ఏర్పడుతుంది, మరి నివారించినట్లయితే అనేకమైన అనర్థాల దారి తీయాల్సి వస్తుంది. అవునా కాదన్న? సో వీటి గురించి మనం ఏం చేస్తామంటే ఒక ధ్వని అనేటువంటి లెసన్లో మనకి ధ్వని తరంగాలు అనేటువంటి లెసన్లో వీటి గురించి చాలా డీప్గా డిస్కస్ చేసుకుంటూ ముందు సాగిపోతాం. ఓకేనా? ఓకే. సో ఈ విధంగా మనకు వచ్చేసిందంటే కాంతి విద్యుదయస్కంద తరంగాలు అంటే లైట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. ఓకేనా, ఇక చూడు చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అనేది కాంతినన మనకు కాంపిటేటివ్ పర్పస్లో తీసుకుంటే. ఓకేనా, సో కాంతి లెసన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతాడు, పక్కా అడుగుతాడు. ఓకేనా, కాంతి లెసన్ చాలా బిగ్ లెసన్ అన్న. సో ఎందుకంటే కాంతి యొక్క ఇంట్రడక్షన్ చాలాసేపు ఉంటుంది. సో అసలు బేసిక్గా కాంతి అంటే ఏంటిది అంటే మన భూమి పైన జీవరాశి జీవించాలి అంటే ఖచ్చితంగా కాంతి కావాలి. సరే, ఎందుకు సార్ మీరు రాత్రి వేళలో కూడా జీవిస్తాం అంటే మరి పొద్దున్న దాకా ఫోటోసింథసిస్ జరగాలి కదా, కిరణజన సంయోగక్రియ జరగాలి కదా, కిరణజన సంయోగక్రియ జరుగుతూనే కదా ఆక్సిజన్ విడుదలవుతుంది, అంతే కదా. అంటే ప్రపంచ జీవ ఉండాలి అంటే ఆక్సిజన్ ఉంటే కదా, ఆక్సిజన్ ఉన్నది కాబట్టే కదా నేను బతుకుతున్నా, నువ్వు బతుకుతున్నావు, జంతువులు బతుకుతున్నాయి, అన్నీ బతుకుతున్నాయి. అవునా కదా? అంటే కాంతి అనేది ఎంత ప్రాముఖ్యం అంటే అది లేకపోతే మనం బతకడానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఫోటోసింథసిస్ అనేది జరగదు. అవునా కదా? సో అందుకనే ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి ఆక్సిజన్ అనేది విడుదల కానే కాదు. అవునా కదా? మరి ఆ రకంగా కాంతి గురించి మనం ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ మనం ఏం చేస్తాం అంటే కాంతి ప్రయాణించాలంటే మనకు ఏంటిదన్నా యానకం అవసరం లేదా అంటే మరి కాంతి ప్రయాణించాలంటే యానకం అనేది అవసరం లేదు. యానకం ఉన్నా ప్రయాణిస్తుంది, యానకం లేకున్నా ప్రయాణిస్తుంది. చూడండి, కాంతి కిరణాలు, కాంతి అనేది అక్కడ ఎక్కడి నుంచో సూర్యుంచలో వస్తుంది. సూర్యుడు అన్నవాడు ఎక్కడున్నాడు? దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మన భూమి నుండి. అవునా కదా? మరి 150 మిలియన్ కిలోమీటర్ల భూమి నుండి సూర్యుడు అనేవాడు అంత దూరంలో ఉన్నాడు. సో ఇక్కడ సూర్యుడు అనేవాడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు అనేవాడు ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే సూర్యకిరణాలు భూమిని చేరుతున్నాయి. ఓకేనా? సో దాదాపు ఇక్కడ మనకు వచ్చేసారంటే సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంతనా 150 మిలియన్ కిలోమీటర్లు, 150 మిలియన్ కిలోమీటర్లు. ఓకేనా? మరి ఇంత దూరంలో ఉన్నటువంటి సూర్యకాంతి అనేది భూమికి చేరుతుంది. భూమికి చేరడానికి పట్టేటువంటి సమయం ఎంత అని ఏమని చెప్పుకోవచ్చు? 8.2 మినిట్స్ సమయం పడుతుంది అని చెప్పుకున్నాం. 8.2 మినిట్స్ సమయం. సో లేదా దాదాపు 500 సెకండ్ల వరకు సమయం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. సార్ మరి ఏంది మరి ఇక్కడ సూర్యకాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు. ఓకేనా? దాని గురించి నేను చెప్తున్నాను. అంటే సూర్యకాంతి భూమిని చేయడానికి ఇంత సమయం పడుతుంది, ఓకే, బాగానే ఉంది. మరి సూర్యుడు అనేవాడు విశ్వాంతరాలలో ఉన్నాడు, అది కూడా బాగానే ఉన్నది. మరి అంత దూరం నుంచి కాంతి భూమికి ఎట్లా చేరుతుందంటే యానకం ఉన్నా చేరుతాయి, యానకం లేకున్నా చేరుతాయి. ఎందుకంటే కాంతి తరంగాలు అనేటివి విద్యుదయస్కంద తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. ఏ తరంగాలకి మనకు వచ్చేసి విద్యుదయస్కంద తరంగాల రూపంలో కాంతి తరంగాలు అనేటివి ప్రయాణిస్తాయి. విద్యుదయస్కంద తరంగాలు అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే యానకం ఉన్న తరంగాలను విద్యుదయస్కంద తరంగాలు అంటారు. యానకం లేనటువంటి తరంగాలను ఇక్కడ మనకు వచ్చేసిందంటే యానకం ఉన్నా లేకున్నా మనకు వచ్చేసిందంటే కాంతి అనేది ప్రయాణిస్తుంది. అవునా కదా? మరి ఇక్కడ మనకు వచ్చేసిందంటే యానకం ఉన్నా లేకున్నా కాంతి తరంగాలు అనేది ప్రయాణిస్తాయి. ఓకేనా? యానకం ఉంటేనే కాంతి అనేది ప్రయాణిస్తుంది. దేంట్లో మరి ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఓకేనా విశ్వం లోపల యానకం ఉన్నా ప్రయాణిస్తుంది, అదేవిధంగా వాతావరణంలో యానకం ఉన్నా లేకుండా కాంతి అనేది ప్రయాణిస్తుంది. కానీ ధ్వని అనేది కేవలం యానకం ఉంటేనే ప్రయాణిస్తుంది. ఓకేనా? ధ్వని అనేది కేవలం యానకం ఉంటేనే ప్రయాణిస్తుంది. ఇది విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఓకేనా? అంటే ఇక్కడ విద్యుదయస్కంద తరంగాలు అనేటివి అంటే కాంతి తరంగాలు విద్యుదయస్కంద తరంగాలను కలిగి ఉంటాయి, తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి. విద్యుదయస్కంద తరంగాలు అంటే యానకం అవసరం లేనటువంటి తరంగాలు. అంటే యానకం ఉన్నా ప్రయాణిస్తుంది, యానకం లేకపోయినా ప్రయాణిస్తుంది. ధ్వని మాత్రం యానకం ఉంటేనే ప్రయాణిస్తుంది, ధ్వని తరంగాలు. ఓకేనా? సో వీటి గురించి మనం డిస్కస్ చేస్తానన్న. సో అదేవిధంగా మనకు వచ్చే కాంతి యొక్క ధర్మాలు వస్తాయి. కాంతి యొక్క ధర్మాలు అంటే ఇప్పుడు మనకు వచ్చేసంటే ఇక్కడ లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అనేవి ఏర్పడతాయి. అంటే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. మరి అవి ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయి. అదేవిధంగా పట్టపగలు నక్షత్రాలు కనిపించవు, ఎందుకు కనిపించవు? సో అదేవిధంగా నీటిలో వేసిన నాణ్యం అనేది ఉబ్బెత్తుగా కనిపిస్తుంది, ఎందుకు కనిపిస్తుంది? సో అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అడుగు భాగం అసలు లోతులో కంటే తక్కువ లోతులు ఉన్నట్టు కనిపిస్తుంది, అంటే ఎందుకు కనిపిస్తుంది? సో అదేవిధంగా రాత్రి వేళ నక్షత్రాలు మిలుకు అని మెరుస్తాయి, ఎందుకు మెరుస్తాయి? అదేవిధంగా రోజు మన కాలంలో దాదాపు మనకి 24 గంటలు ఏర్పడతాయి, ఎందుకు, ఏ విధంగా ఏర్పడతాయి? ఓకేనా? అదేవిధంగా ఆకాశం అంటే నీల రంగులో కనిపిస్తుంది, ఎందుకు కనిపిస్తుంది?
కనిపిస్తుంది. సముద్ర నీరు అనే నీల రంగులో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? వజ్రం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎందుకు మెరుస్తుంది? ఓకేనా? అదే విధంగా మనకు వచ్చేసింది అంటే సూర్యుని చుట్టూ ఒక్కొక్కసారి మనకంటే కాంతి చుట్టూ ఒక్కొక్కసారి రంగుల వాళ్ళే కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి? సో అదే విధంగా మనకు నీటిపైన నూనె బిందులు వేసినప్పుడు ఆ నూనె బిందుల పైన కాంతి వెలుతురు పడ్డప్పుడు రంగుల వలయాలు కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కు మనకు ఈ 10 ధర్మాలు అనేవి చాలా ఆన్సర్ ఇస్తాయి. ఓకేనా? అదే విధంగా ఫిజిక్స్ పరంగా చాలా ఆన్సర్ ఇస్తాయి. ఓకేనా? అదేవిధంగా మనకి ఏంటంటే మళ్ళీ రంగులు చెప్పుకుంటాం, అంటే మానవ కన్ను గురించి చెప్పుకుంటాం, రంగులు చెప్పుకుంటాం. సో దాని విధంగా కటకాలు దర్పణాల గురించి మనం చెప్పుకుంటాం. కటకాల దర్పణాలు అంటే మనం చూడండి, ఇప్పుడు మీరు నా క్లాస్ వింటున్నారు, ఓకే, నేను మీ క్లాస్ చెప్తున్నా, అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిన్మూలం చూస్తున్నా. మనం చూసేటప్పుడు మన కన్నుగుడ్డు అని ఉన్న చూసినవారా? ఈ కన్నుగుడ్డు అనేది దేనిలోకి పనిచేస్తుంది సార్? ఇక్కడ మనకు వచ్చేసింది అంటే కుంభాకార కటకంగా పనిచేస్తుంది. కటకం అంటే ఏంటి సార్? ఇక్కడ మనకు వచ్చేసింది అంటే పారదర్శక పదార్థాన్ని, వక్ర ఉపరితలం కలిగినటువంటి పారదర్శక పదార్థాన్ని. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చేది అంటే ఈ రకంగా ఉంటుంది. వక్ర ఉపరితలం కలిగినటువంటి పారదర్శక పదార్థాన్ని మనం కటకంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? వక్ర ఉపరితలం కలిగిన పారదర్శక పదార్థాన్ని కటకం అంటారు. సో కటకానికి ఒకవైపు పూత పూయబడేటువంటి గాజు పలకని మనం ఏమని చెప్తాం అంటే దర్పణంగా చెప్తాం. కటకానికి ఒకవైపు పూత పూయబడేటువంటి గాజు పలకన, ఈ గాజు పలకని మనం ఏమని చెప్తాం అంటే దర్పణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? దర్పణ కటకానికి అదే తేడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మానవుని కన్ను అనేది కుంభాకార కటకంగా పనిచేస్తుందని చెప్పుకుంటాం. అదేవిధంగా సైడ్ మిర్రర్ అంటే చూడ, సైడ్ మిర్రర్ అనేది కుంభాకార దర్పణంగా పనిచేస్తుంది. అది దర్పణం అంటే ఒకవైపు పూత పూయాలి. పూత పూయడానికి ఏ రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తారు సార్ అంటే సిల్వర్ బ్రోమైడ్, ఈ AgBr సిల్వర్ బ్రోమైడ్ ఏదైనా కటకానికి ఒకవైపు పూత పూయడం వల్ల మనకు దర్పణం అనేది ఏర్పడుతుంది. అంటే మనకు పుటాకార దర్పణం అంటే ఏంది, కుంభాకార దర్పణం ఏంది, సముద్ర దర్పణం అంటే ఏంది, ఏటవాళ్ళ దర్పణాలు అంటే ఏంది. సో అదేవిధంగా కటకాలకు వచ్చినప్పుడు పుటాకార కటకం అంటే ఏంది, కుంభాకార కటకం అంటే ఏంది. ఓకే, మనం ఏం చెప్పినా మన భూతార్థం అనే ఒక కటకంలా పనిచేస్తుంది, మన కనుగుడ్డ అనే ఒక కటకంలా పనిచేస్తుంది. అదేవిధంగా ENT డాక్టర్ దేన్ని ఉపయోగిస్తారంటారు, లేకుంటే బర్రీ మీర్ అనే మనం దేన్ని అంటామని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సైడ్ మీర్ అనే మనం దేన్ని అంటామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా సినిమాలు చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ సినిమా చూసారా? విక్రమ్ హీరో, అదేవిధంగా ఇంకో హీరోయిన్ పేరు అంత ఐడియా వస్తలేదు, డైరెక్టర్ మన శంకర్. సో సినిమాలో తన హీరో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే అనేక సంఖ్యలో ప్రతిబింబాలు ఏర్పడతాయి. అలా ఏర్పడడానికి ఆ దర్పణాలు కొంత కోణంలో ఏర్పాటు చేస్తారు. అలా కోణంలో ఏర్పాటు చేయడానికి మనం ఉపయోగించేది ఏటవాళ్ళ దర్పణాలను. అదేవిధంగా మన ప్రతిబింబాన్ని పరిశీలించుకోవడానికి మన సమతల దర్పణాలను ఉపయోగిస్తాం. సో ఈ విధంగా మనకు వచ్చేసరి కాంతి, అదేవిధంగా కాంతి యొక్క ధర్మాల్లో వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ ముందుకు సాగిపోతాం. ఓకేనా? సో దాంతోపాటు ఇక్కడ దీంట్లో ఉండడం ఇంకో సబ్ టాపిక్ కనుక తీసుకుంటే ఏంటంటే ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఇక్కడ మనకు ఏమని చెప్పినా విద్యుదయస్కాంత తరంగాలు, కాంతి అనే విద్యుదయస్కాంత తరంగాల స్వభావం ఉన్నది కాబట్టి అది విశ్వంలో ప్రయాణిస్తానని మనం చెప్పినాం. యానక లేనటువంటి విశ్వంలో ప్రయాణిస్తామని చెప్పినాం. ఓకే, బాగానే ఉన్నది. మరి విద్యుదయస్కాంత తరంగాలు మరి ఏ విధంగా ఉంటాయి సార్? ఇక్కడ మనకు వచ్చేసామంటే వీటిలో మనం ఎక్స్ కిరణాల గురించి మనం చెప్పుకోవాలి, గామా కిరణాల గురించి మనం చెప్పుకోవాలి, బీటా కిరణాల గురించి మనం చెప్పుకోవాలి, యువి కిరణాల గురించి మనం చెప్పుకోవాలి, IR కిరణాల గురించి మనం చెప్పుకోవాలి, అదేవిధంగా FM గురించి మనం చెప్పుకోవాలి. ఓకేనా? అదేవిధంగా పౌనపుణ్యం అంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ గురించి మనం చెప్పడం అని జరుగుతుంది. సో వీటిలో ఈ తరంగాల్లో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాము. ఏ తరంగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, ఓకేనా, వాటి గురించి దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ వన్, అదేవిధంగా ప్రమాణాలు కొలతలు. సార్ ఇక్కడ ప్రమాణాలు కొలతలు మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు సార్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు నేను అశోక్ నగర్లో ఉన్నా, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కూడా అశోక్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నా. సో ఇక్కడి నుంచి నేను దిల్సుఖ్నగర్ నుంచి ఇక్కడికి వచ్చిన. సో అశోక్ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ ఎన్ని కిలోమీటర్లు? దాదాపు 6 లేదా 7 కిలోమీటర్లు అని చెప్తాం. మనకి ఏంటంటే ప్రస్తుత రోజులలో మనం ఈ దూరాలను కొలవడానికి మనం కిలోమీటర్లను మనం ఉపయోగిస్తాం. మరి పూర్వకాలంలో ఎట్లా ఉపయోగించేవారు? పూర్వకాలంలో మన ఒక దేశానికి మధ్య ఏ విధంగా వ్యాపారం చేసేవాళ్ళు అంటే నమ్మకంతో వ్యాపారం చేశారు. అదే విధంగా అక్కడ మనకు వచ్చేసేది అంటే ఆ రాజు చక్రవర్తి, అంటే ఆ రాజ్యాన్ని పాలించేటువంటి చక్రవర్తి. ఓకేనా? సో ఏ రకంగా డిసైడ్ చేస్తే అదే మనం పొడవుగా మనం చెప్పుకోవచ్చు. ఏ పరిమాణం ఎంత ఉన్నదంటే అదే కేజెస్గా ఆ కాలంలో ఆ రకంగా చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఏంటంటే ఆ రకంగా లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మార్కర్ ఉన్నది అనుకోండి, ఈ పెన్ ఉన్నది అనుకోండి, ఈ పెన్ అనేది ఒక 30 గ్రామ్స్ ఉన్నది అని మనం చెప్తాం. ఏ విధంగా మనం వెయిట్ చేసి మనం చెప్తున్నాం, అవునా కదా? అంటే ప్రమాణాలు అనేవి ఆ రకంగా మనం ఉపయోగపడతాయి. అంటే ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని కానీ, సో అదేవిధంగా ఒక వస్తువు యొక్క బరువును కానీ, సో అదేవిధంగా మనకు ఒకదానికి మధ్య ఉన్నటువంటి దూరాలను తెలుసుకోవడానికి ఈ ప్రమాణాలు కొలతలని ఉపయోగపడతాయి. ఓకేనా? ఫిజిక్స్లో ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జీ అనేది ఖచ్చితంగా రావాలి అంటే ఈ లెసన్ అనేది బాగా చదవాల్సిందే. ఓకేనా? ఎందుకంటే
తను ఏమంటాడు దూరం అంటాడు, దూరం అంటే డెఫినేషన్ కావాలి. అదేవిధంగా కాలం అంటాడు, కాలం అంటే డెఫినేషన్ కావాలి. పొడవు అంటాడు, పొడవు అంటే డెఫినేషన్ కావాలి. వైశాల్యం అంటాడు, వైశాల్యం అంటే డెఫినేషన్ కావాలి. అదేవిధంగా మనకు వచ్చేసిందంటే ఏంటంటే ఇక్కడ స్థానభ్రంశం అంటారు, డెఫినేషన్ కావాలి. త్వరణం అంటే డెఫినేషన్ కావాలి. వడి అంటే డెఫినేషన్ కావాలి. సో దానికి ఉన్నటువంటి ప్రమాణాలు మనకు కావాలి. అత్యధిక వేగంగా ప్రయాణించే జీవి ఏది కావాలి, తక్కువ వేగంతో ప్రయాణించే జీవి ఏదో కావాలి. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే 1 mm అంటే ఎంత, 1 cm అంటే ఎంత, 1 డెసి అంటే ఎంత, 1 మీటర్ అంటే ఎంత, 1 హెక్టో అంటే ఎంత, 1 కిలోమీటర్ అంటే ఎంత, అదేవిధంగా 1 ఇంచ్ అంటే ఎంత, 1 ఎకరం అంటే ఎంత, 1 గజం అంటే ఎంత, 1 గుంట అంటే ఎంత, 1 హెక్టర్ అంటే ఎంత, 1 సోలార్ మీట్ అంటే ఏంది, 1 లోనార్ మీట్ అంటే ఏంది, అదేవిధంగా 1 ounce అంటే ఎందుకు సమానంగా ఉంటుంది, 1 పౌండ్ అంటే ఎంత సమానం ఉంటుంది, సో కిలోగ్రాములు పౌండ్లలో తెలిపినప్పుడు ఎంత సమానంగా ఉంటుంది. సో అదేవిధంగా 1 పాదం అంటే ఎంత, శంకు అంటే ఎంత, అరబీ అంటే ఎంత, కరబీ అంటే ఎంత, అసంఖ్యేయం అంటే ఎంత, ఓకేనా. 1 మిలియన్ అంటే ఎంత, 1 ట్రిలియన్ అంటే ఎంత, 1 బిలియన్ అంటే ఎంత, 1 క్వార్ట్రిలియన్ అంటే ఎంత. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రమాణాల గురించి ఓకేనా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి దూరాలను కొలవడానికి మన ప్రమాణాలను ఉపయోగిస్తాం. ఏంటంటే తక్కువ దూరాలను కొలవడానికి మనం ఏం చేస్తామంటే మీటర్లను ఉపయోగిస్తాం. ఎక్కువ దూరాలను మనం ఏం చేస్తాం, కిలోమీటర్ను ఉపయోగిస్తాం. సో అదేవిధంగా పార్సెక్ను మనం ఉపయోగం, కాంతి సంవత్సరాలను మనం ఉపయోగిస్తాం. అవునా కదా. అందుకే మనకు వచ్చేసి వీటన్నిటి గురించి మనకు ప్రమాణాలు కొలతలనేటువంటి లెసన్లో వాటి గురించి మనం ఓకేనా వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకు వచ్చేసి సదిశ రాశి అంటే ఏంటి, అదిశ రాశి అంటే ఏది సదిశ రాశి, ఏది అదిశ రాశి. ఓకేనా. దిశ పరిమాణం ఉంటే ఏ రాశి అంటారు, కేవలం పరిమాణం మాత్రం ఉంటే దాన్ని ఏ రాశి అంటారు. ఓకేనా. వీటి గురించి ప్రమాణాలు కొలతలు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మన విశ్వం గ్రహాలు, మన విశ్వము గ్రహాలు. సో ఏంటంటే మన విశ్వం గ్రహాలు అనేటువంటి లెసన్ అనేది మనకు జాగ్రఫీలో కూడా వస్తుంది. కానీ మనకు ఏంటంటే ఫిజిక్స్ సంబంధించినటువంటి మన విశ్వం గ్రహాల గురించి మనం దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. అంటే విశ్వం అనేది ఏ విధంగా ఏర్పడ్డది, ఓకేనా, విశ్వంలో ఏముంటాయి, విశ్వం అనేది వేడి యొక్క రూపాంతరాలచే ఏర్పడి ఉన్నది. ఓకేనా. వాటిలో మన నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ ఎన్ని గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి అంటే ప్రస్తుతం పరిభ్రమించేటువంటి గ్రహాల సంఖ్య ఎంత. ఓకేనా. ఇదివరకు 9 ఉండేది, ఇప్పుడు 8 ఉన్నాయి. మరి 9వ ఎటు పోయింది, ఎవరైనా తీసేసిల్లా, ఏంటిది ఏం కథ అనేది మన దీంట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అత్యధిక ఉపగ్రహాలు, ప్రస్తుతం అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఇది 2026 సంవత్సరం ఇది. ఓకేనా. మరి 2026 సంవత్సరంలో అత్యధిక ఉపగ్రహాలు ఏ గ్రహానికి ఉన్నాయి అని అంటారు. అక్కడ ఉపగ్రహాలు ఏంటి సార్, ఇక్కడ నాన్న చూడండి, సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి, అంటే సూర్యుని చుట్టూ భూమి అనేది పరిభ్రమిస్తుంది. సో అదేవిధంగా భూమి చుట్టూ ఏం పరిభ్రమిస్తాయి, ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. అదేవిధంగా కృత్రిమ ఉపగ్రహాలు అంటే మానవునిచే తయారు చేయబడినటువంటి ఉపగ్రహాలు కృత్రిమ ఉపగ్రహాలు. ఇవేం చేస్తాయి, భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అవునా కదా. ఇప్పుడు మీరు ఈ క్లాస్ వినాలంటే మీకు ఏం కాదు, మీకు మొబైల్ ఉండాలి. మొబైల్ పని చేయాలంటే మనకి ఈ క్లాస్ మీరు మొబైల్ ద్వారా వినాలని కూడా ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి, మరి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ అనేది ఓపెన్ అవుతుంది అంటే యాప్ ద్వారా నువ్వు క్లాసెస్ వినాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి సిమ్ రీఛార్జ్ చేసుకోవాలి. నువ్వు జియో కానీ ఎయిర్టెల్ కానీ లేకుంటే బిఎస్ఎన్ఎల్ కానీ ఏది వాడిని కానీ సొంత డేటా అనేది రీఛార్జ్ చేసుకోవాలి. ఆ డేటా అనేది దేనికి వస్తాయి, మన కమ్యూనికేషన్ ద్వారా మనకు డేటా అనేది సరఫరా జరుగుతుంది. అంటే ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూ నీకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక అందించడంలో తోడ్పాటు చేపడుతున్నాయి. సో వాటిని మనం కృత్రిమ ఉపగ్రహాలు అంటాం. అవునా కదా. ఒక్కసారి ఆలోచించండి, సూర్యుడు అనేవాడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఎటు తూర్పున ఉదయించి ఎటువైపు అస్తమిస్తానా, పడమరన అస్తమిస్తాడా, అంతే కదా. సో ఇక్కడ మనకి ఇటువైపు ఉదయించి, సో ఇటువైపు ఇప్పుడు ఇటు తూర్పు అనుకోండి, సో ఇటువైపు ఉదయించి ఇటువైపు అస్తమిస్తాడు. అవునా కదా. మరి ఇక్కడ సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం. అవునా కదా. మరి మనకు వచ్చిన సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం అయినప్పుడు ఈ నక్షత్రాలన్నీ కూడా ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతాయి. ఓకేనా. భూమి అనేది ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుంది, పడమర నుండి తూర్పు వైపుకు భూమి అనేది పరిభ్రమిస్తుంది. మరి నక్షత్రాలు ఎటువైపు నుంచి ఎటువైపు పరిభ్రమిస్తాయి, ఓకేనా, తూర్పు నుండి పడమరకు పరిభ్రమిస్తూ ఉంటాయి. సో ఓకేనా, ఇగో ఇది తూర్పు అనుకోండి, ఇగో ఇది ఈ విధంగా నక్షత్రాలు పరిభ్రమిస్తే ఏంటంటే గ్రహాలు ఏ విధంగా పరిభ్రమిస్తాయి, భూమి అనేది ఏ విధంగా పరిభ్రమిస్తుంది, ఇక్కడ పడమర నుండి తూర్పు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఓకేనా. అన్ని గ్రహాలు పడమర నుండి తూర్పుకు ప్రయాణించవు. ఓకేనా. కొన్ని గ్రహాలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి, రివర్స్గా ప్రయాణిస్తాయి. అవునా కదా. సో చూడండి, నక్షత్రాలు అన్నీ కూడా తూర్పు నుండి పడమరకు పరిభ్రమిస్తున్నాయని మనం చెప్తున్నాం. అవునా కదా. కానీ ఒకే ఒక నక్షత్రం అనేది అది ఎక్కడుందో అక్కడనే ఉంటుంది, అది ఎక్కడుందో అక్కడనే ఉంటుంది. అదేంటిదో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఓకేనా. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అదేంటిదో తెలిసి ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అయ్యగారు ఏం చేస్తాడు, ఒక దాన్ని ఇట్లా చూపిస్తాడు,
అవునా కదా, గుర్తొచ్చిందా? అదే నాన్న. సో అదే ఎందుకు అక్కడ ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక ఇవన్నీ కూడా మనకి మన విషయంలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి అయస్కందత్వం, మ్యాగ్నెటిజం. ఓకేనా, మ్యాగ్నటిజం అన్న. సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యాగ్నటిజం కనుక మనం తీసుకుంటే అయస్కందత్వం, ఇక మనకు తెలుసు చిన్నప్పుడు అయస్కందత్వం బాగా ఆడుకున్నాం. అవునా కదా, ఆడుకున్నాం. ఓకేనా, మన స్కూల్లో పోయినప్పుడు మన ఫ్రెండ్ ఇంత అయస్కందం ముక్క తీసుకొస్తే ఓకేనా, సో దాన్ని పగలగొట్టుకొని నువ్వు ఇంత నేను తీసుకొని ఆ ఇసుకలో కూర్చొని ఆడుకునే వాళ్ళం. ఏమవుతుంది, ఆ ఇసుకలో ఉన్నటువంటి ఓకేనా ఇసుక రేణువులు ఏం చేస్తారో అయస్కాంతానికి అంటుకుంటాయి. అంటే అవన్నీ కూడా సహజ సిద్ధంగా తయారైనటువంటి అయస్కాంతాలు. ఓకేనా, అంటే అయస్కాంతాలను మనకి ఏంటంటే మెగ్నీషియం అనేటువంటి గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు అంటే మ్యాగ్నెట్ అనే గొర్రెల కాపరి చేత అయస్కాంతం అనేది మొట్టమొదటిసారిగా గుర్తించబడింది. ఓకేనా, అవి సహజ సిద్ధంగా లభించేటువంటి అయస్కాంతాలు. అంటే అయస్కాంతాల్లో మనకి ఏంటంటే మ్యాగ్నటైట్ అనేటువంటి ఒక రాయి నుండి అయస్కాంతం అనేది తయారు చేయబడింది. ఓకేనా, సో దేని నుంచి అని చెప్పుకున్నా మనకు వచ్చేసి దేని నుంచి ఇక్కడ మనకు మ్యాగ్నటైట్. ఓకేనా, అంటే దేని నుంచి ఇక్కడ మనకు వచ్చేసి మ్యాగ్నటైట్ అనేటువంటి ఒక రాయి నుండి అయస్కాంతం అనేది తయారు చేయబడింది. మ్యాగ్నటైట్ అనేది ఇనుము యొక్క రూపాంతరం. అంటే ఇనుమునన్నిటినీ మనం ఇనుమును సేకరించాలంటే హెమటైటు, మ్యాగ్నటైటు, సిడరైటు, లియోనైట్ అనేటువంటి ఖనిజ ధాతువులు ఉంటాయి. వాటి నుండి ఇనుమును అనేది మనం సేకరించాలి, వాటి నుండి మనం స్వీకరిస్తాం. ఓకేనా. సో ఏంటంటే మ్యాగ్నటైట్ అనే ఖనిజ ధాతువు నుండి ఇనుము అనేది స్వీకరించినప్పుడు అదే మ్యాగ్నటైట్ అనేటువంటి ఓకేనా ధాతువు నుండి ఈ అయస్కాంతం అనేది కనుగొనబడింది. అదే నాన్న అయస్కాంతం యొక్క సహజ రూపం మ్యాగ్నటైట్. ఓకేనా, మరి అదే విధంగా మరి కొన్ని అయస్కాంతాలు కృత్రిమ అయస్కాంతాలు ఉన్నాయి, అంటే మానుచిత ప్రయోగశాలలో తయారు చేయబడ్డాయి. ఓకేనా, ఇవన్నీ సహజ సిద్ధంగా ఉన్నాయి, కొన్ని కృత్రిమ అయస్కాంతాలు తయారు చేయబడ్డాయి. మరి మానుచిత ప్రయోగశాలలో అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మూలకం ఏది సార్ అంటే ఐరన్, ఇనుమును ఉపయోగిస్తారు. ఓకేనా, ఇనుమును ఉపయోగించి ప్రయోగశాలలో మానవుడు అనేవాడు అయస్కాంతాలను తయారు చేస్తాడు. ఓకేనా, వెరీ గుడ్, బాగానే ఉన్నది. మరి మానవ చేత తయారు చేసిన తర్వాత మరి అయస్కాంతాలు వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తారు. మరి తయారు చేసిన అయస్కాంతాల్లో మనకి ఏంటంటే కొన్ని పారయస్కాంతాలు ఉంటాయి, అదే కొన్ని డయాస్కాంతాలు ఉంటాయి, కొన్ని పెర్రో అయస్కాంత పదార్థాలు ఉంటాయి. అవునా కదా. మీరు ఒక్కసారి మీ ఇక్కడ ఏటీఎం ఉందా? ఏటీఎం ఉంది కదా, ఒకసారి ఏటీఎం బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ నల్లని కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్లో ఏముంటుందంటే నీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఏటీఎంలో ఏంటంటే చాలా క్లుప్తంగా, చాలా నీట్గా, చాలా డెప్త్గా ఏంటంటే సో దాంట్లో రైట్ చేయబడి ఉంటుంది. ఓకేనా, సో ఏంటంటే నల్లని కోటింగ్ అయస్కాంత పదార్థం. ఏ అయస్కాంత పదార్థాన్ని ఉపయోగించి ఆ నల్లటి కోటింగ్ తయారు చేస్తారంటే ఓకేనా, ఏ అయస్కాంత పదార్థాన్ని ఉపయోగించి చేస్తారు? అదో సస్పెన్స్. దగ్గర నా క్లాస్ చెప్తానుగా అందులో వస్తుంది, మీరు టెన్షన్ పడకండి. ఓకేనా, సో అంటే ఇక్కడ అయస్కాంతాలు డయా, పారో, పెర్రో అయస్కాంత పదార్థాలు. ఓకేనా, ఒక్కడే ఆలోచించండి. మరి ఇక్కడ మనకు అయస్కాంతం అంటే ఏముంటుంది సార్? ఇక్కడ మనకు ఒక అయస్కాంతం అనేది మనం డిసైడ్ చేయాలి అంటే ఓకేనా, సో ఏంటన్నా ఆకర్షించే స్వభావం ఉండాలి. మరి ఒక పదార్థం అనే అయస్కాంతమా కాదా అనేది మనం డిసైడ్ చేయాలంటే ఆకర్షించే స్వభావం ఉండాలి. చూడండి, ఇది మొబైల్ ఫోన్, ఇది మొబైల్. సో ఏంటంటే మొబైల్కి ఏం చేస్తున్నా, ఈ పెన్ ఇట్లా అంటుకుంటుందా? అంటుకోవట్లేదు. అంటే ఇది అయస్కాంత పదార్థమా? కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఏ పదార్థాలు అయితే ఆకర్షించుకుంటాయో ఆ పదార్థాలు అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ అయస్కాంతానికి ఆకర్షించుకునే స్వభావం అనేది ఎక్కడైనా నార్త్ మరియు సౌత్లో ఉంటుంది. అవునా కదా. మరి నార్త్ మరియు సౌత్లో అంటే ధ్రువాల్లో ఉంటుంది, కొనల మధ్య ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి భూమి అనేది ఒక అయస్కాంత గోళం. అవునా కదా, మనం ఏమని చెప్తాం? భూమి అనేది ఒక అయస్కాంత గోళం. మరి భూమిపైన ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఆకర్షించబడదు. ఎందుకు? ఓకేనా, అయస్కాంతాలంటే ఆకర్షించబడాలి కదా. మరి భూమి అనేది ఒక పెద్ద అయస్కాంత గోళం అన్నప్పుడు మరి అన్నిటిని ఎందుకు ఆకర్షించదు? ఓకేనా, లోహాలని ఎందుకు ఆకర్షించదు? ఓకేనా, ఎందుకు అనేటువంటి ఏంటంటే ఒక పెద్ద ప్రశ్న అనేది ఓకేనా మన మెదడులో మిగిలిపోయి ఉన్నది. అవునా కదా. ఎవరైతే చాలా డెప్త్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో ఒక పెద్ద ప్రశ్న మన మెదడు లోపల మిగిలిపోయింది. ఆ మిగిలిపోయినటువంటి ప్రశ్నకు ఆన్సర్ అనేది నేను చెప్పుతా. ఓకేనా, ఎప్పుడు అయస్కాంత గురించి వచ్చినప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా, టెన్షన్ పడద్దు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉష్ణం మరియు ఉష్ణోగ్రత. ఓకేనా, హీట్ అండ్ టెంపరేచర్. మనం ఏమంటాం? అయ్యో మన ఫ్రెండ్ ప్రిపేర్ అవుతాడు, సో అతనికి బాగా ఫీవర్ వచ్చింది అంటాం. ఓకేనా, సో ఫీవర్ వచ్చింది అంటాం అంటే ఏంటిది? బాగా వేడి ఉన్నాడు అంటాం. అవునా కదా. అంటే వేడిగా ఉన్నదంటే అది ఉష్ణం. ఓకేనా,
మరి ఫీవర్ ఎంత ఉన్నది అంటే సో బేసిక్గా ఊరి 100 దాటిందట్రా, డాక్టర్ దగ్గర తీసుకుపోయిండు, 100 దాటిందట. అంటే ఏంటంటే ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత రూపంలో కొలుస్తారు. ఓకేనా? అంటే ఎప్పుడైనా ఉష్ణం అనేది ఎల్లప్పుడూ కూడా అధిక వేడి గల ప్రదేశం నుండి అల్ప వేడి గల ప్రదేశాన్ని ప్రయాణిస్తుంది. అధిక వేడి గల వస్తువు నుండి అల్ప వేడి గల వస్తువుకు ఉష్ణం అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే మనకి ఏమని చెప్పుకోవచ్చు, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే, మెయిన్ కాన్సెప్ట్ కనుక మనం చూసినట్లయితే ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఓకేనా? ఇక్కడ ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మనం క్లినికల్ థర్మోమీటర్ను ఉపయోగిస్తాం, బాథోమీటర్ను ఉపయోగిస్తాం, అయస్కాంత థర్మోమీటర్ను ఉపయోగిస్తాం, 6 గరిష్ట కనిష్ట మాపకాన్ని ఉపయోగిస్తాం, ఫైరోమీటర్ను ఉపయోగిస్తాం, ఆప్టికల్ ఫైరోమీటర్ను మనం ఉపయోగిస్తాం. ఇన్ని పరికరాలను ఉపయోగించి వివిధ పదార్థాలకు ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత అని అనుకోండి, సెంటిగ్రేడ్ ఆఫ్ ఫారెన్హీట్ అని అడగాలి ఫస్ట్. ఎవరన్నా అరే నీ బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే ఫస్ట్ నువ్వు చెప్పు సెంటిగ్రేడ్ ఆఫ్ ఫారెన్హీట్లో నీకు కావాలని చెప్పు, వాడు హవాక్ అవుతాడు. ఓకేనా? ఎందుకంటే అబ్బో ఇతని నాలెడ్జ్ బాగుండదు అంటాడు. అవునా కదా? సో ఏంటంటే అతనికి టెంపరేచర్ అనేది అతను 30 అంటే సెంటిగ్రేడ్లో అడిగినప్పుడు ఎంతనన్నా మరి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా ఫారెన్హీట్లో అడిగినప్పుడు ఎంత ఉంటుంది అంటే 98.4 ఫారెన్హీట్స్ అనేవి ఉంటాయి. నువ్వు డాక్టర్ దగ్గర పోయినప్పుడు తను ఏం చెప్తానంటే నీకు టెంపరేచర్ను ఫారెన్హీట్లలో కొలుస్తాను, ఫారెన్హీట్లలో కొలుస్తారు. ఈ ఫారెన్హీట్లలో కొలిచి ఏం చేస్తారంటే నువ్వు సెంచరీ చేసినావు జర జాగ్రత్త పడు అని చెప్తారు. అవునా కదా? తను ఇలా చెప్పారు, ఫారెన్హీట్లలో చెప్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మనం ఉష్ణమాపకాలు లేకుండా థర్మోమీటర్లు మనం ఉపయోగిస్తాము. విలువల ఆధారంగా అది ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఉష్ణ మరియు ఉష్ణోగ్రతలో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం ఉష్ణ మరియు ఉష్ణోగ్రతలో. ఓకేనా? సో అదేవిధంగా ద్రవీభవనం అంటే ఏంటిది, బాష్పీభవనం అంటే ఏంది, ఘనీభవనం అంటే ఏంది, పునర్ఘనీభవనం అంటే ఏంది, ఉత్పాదనం అంటే ఏమిటి, ఆర్ద్రత అంటే ఏంటి, సాంద్రీకరణం అంటే ఏమిటి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ కన్నా వాటర్ బాటిల్ డీప్ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకొచ్చిన ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. పక్కన పెట్టినప్పుడు ఈ వాటర్ బాటిల్ చుట్టూ కూడా మనకి ఏం కనిపిస్తుంది, నీళ్లు కనిపిస్తాయి. ఆ నీళ్లు అనేది ఏ విధంగా వస్తాయి, ఎవరైనా వచ్చి పోసిలే దాని మీద పోయలే కదా. ఆ నీళ్ళు అనే ఆ నీళ్ళు అనే ఏ విధంగా వచ్చి అక్కడ వచ్చి చేరినాయి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అవునా కదా? అదేవిధంగా మనకు వచ్చేసిందంటే ఒక కర్పూరం తీసుకోండి. కర్పూరం ఏంటన్నా సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో సాలిడ్ స్టేట్ మనం వేడి చేస్తే ఏమైతే డైరెక్ట్ ఏం చేస్తానన్నా వాయు స్థితిలో మారిపోతుంది. బేసిక్గా ఘన పదార్థాలను వేడి చేస్తే ద్రవ పదార్థంగా మారిపోతాయి, ద్రవ పదార్థం వేడి చేస్తే వాయు పదార్థాలుగా మారిపోతాయి. అవునా కదా? డైరెక్ట్గా ఘనం నుండి వాయువుగా మారిపోతుంది. ఇలాంటి లక్షణాన్ని మనం ఏమని పిలుస్తాము. ఇక దీంట్లో వేరే ముఖ్యమైన అంశాలు వస్తాయి. అదేవిధంగా అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే విద్యుత్ ప్రవాహం. ఓకే, ఫిజిక్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటువంటి మరొక లెస్ ఏంటంటే విద్యుత్. ఓకేనా? ప్రవాహం మరియు ఎలక్ట్రానిక్స్. విద్యుత్ అనేది మనకు 2 రూపాల్లో ప్రయాణిస్తుంది. ఏంటిది ఇక్కడ మనకు 2 రూపాయలు ఉంటుందని తెలుసు. ఏంటిది ఏసీ, నెక్స్ట్ అదేవిధంగా డీసీ అని 2 రూపాల్లో ఉంటుందని మనం చెప్పుకో. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అవునా కదా? ఏసీ మరియు అదేవిధంగా ఏంటంటే డీసీ అని మనం చెప్పుకుంటారు. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ మనకు వచ్చేసేదంటే ఇక్కడ మనం ఇంకో అంశం కనుక తీసుకుంటే ఏసీని ఎందులో ఉపయోగిస్తారు, డీసీని ఎందులో ఉపయోగించారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లో మనకి ఏంటంటే ఏ కరెంట్ ఉంటుంది అంటారు. మరి ఇక్కడ ప్రయాణించేటువంటి గదిలో ఏ కరెంటు ప్రయాణిస్తుంది అంటారు. ఏది ప్రమాదకరం కానిది అంటారు. ఏది శక్తివంతమైనది కాదు అని అంటారు. అవునా కదా? మరి ఇక్కడ మనకు వచ్చేసి విద్యుత్ అనేది ఆవేశాల రూపంలో ప్రయాణిస్తుంది. ఏ ఆవేశాలు ఇక్కడ మనకు వచ్చేసి ఓకేనా, ధనావేశం అదేవిధంగా రుణావేశం రూపంలో ప్రయాణిస్తుంది. మరి విద్యుత్ అనేది ఆవేశాల రూపంలో ప్రయాణిస్తుంది అంటే ఏ విధంగా చెప్తావు? బేసిక్గా విద్యుత్ ఆవేశం అంటే ఏమిటి, విద్యుత్ ప్రవాహం అంటే ఏంటిది, ఏసీ అంటే ఏంది, డీసీ అంటే ఏంది, విద్యుత్ ప్రవాహంపై అయస్కాంత ప్రభావం ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా మనకు వచ్చేసేదంటే ఓకేనా విద్యుత్ ఘటాలు, ఓకేనా బ్యాటరీస్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు, బ్యాటరీని ఏ విధంగా తయారు చేసిలు, బ్యాటరీలో ఉపయోగించేటువంటి ఆమ్లాలు ఏమిటి. సో అదేవిధంగా విద్యుత్ బల్బు. ఇప్పుడు మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బల్బులు ఉండే. ఇప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటే 100 వాల్ట్ బల్బు ఉండే. అవునా కదా? వీధి దీపాల్లో అయితే జర పెద్ద బల్బులు ఉండేది. ఓకేనా, 500-1000 వాళ్ళ బల్బులు ఉండేది. కానీ ఇక్కడ మనకు వచ్చేసంటే మన ఇంట్లో వాడే బల్బు 100 వాట్ బల్బు. ఇప్పుడు ఈ గదిలో వాడేటువంటి బల్బులు ఏంటంటే ఎల్ఈడి బల్బులు వాడుతున్నారు. అంటే కాలానికి అనుగుణంగా మనకు వచ్చేసిందంటే బల్బులు అనేటివి డిఫరెంట్ కైండ్గా మనకు లభిస్తాయి. అవునా కదా? మరి ఏంటంటే మరి ఈ బల్బును కనుక్కున్నది ఎవరు? ఓకేనా, బల్బును మొట్టమొదటిసారి ఎవరు కనుక్కోవడం జరిగింది? మనకందరూ తెలుసు. ఏమని తెలుసు? చాలా సార్ మాకు తెలుసు సార్. ఏంటి తెలుసు సార్? ఇక్కడ మనకు వచ్చేసి బల్బును కనుక్కున్న వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ సార్ అంటారు. కానీ
అతనికంటే ముందు వేరేటోళ్ళు కూడా కనుక్కోవడం జరిగింది, కానీ వాళ్ళు విఫలమైన నాన్న, ఇతను మాత్రమే సఫలమైండు, సక్సెస్ అయిండు. ఓకేనా. మరి ఇతను ఏ విధంగా బల్బును కనుక్కున్నాడు, అందులో ఏ వాయువును ఉపయోగిస్తారు మనం చూడండి. ఇప్పుడు మనకి 100 వాట్ బల్బులో ఒక వాయువును ఉపయోగిస్తారు, ఎల్ఈడి బల్బులలో ఒక వాయువును ఉపయోగిస్తారు, వీధి లైట్లలో ఒక వాయువును ఉపయోగిస్తారు, అవునా కదా. డిఫరెంట్. అదే విధంగా మనకు వచ్చే డెకరేటివ్ లైట్లలో ఒక వాయువును ఉపయోగిస్తారు, విమానాల సిగ్నల్ లైట్లలో ఒక వాయువును ఉపయోగిస్తారు, రైల్వే సిగ్నల్ లైట్స్, అదే విమానాల రన్వే లైట్లో ఒక వాయువును ఉపయోగిస్తారు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయువులను ఉపయోగించి ఏంటంటే విద్యుత్ బల్బులు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయువులను విద్యుత్ బల్బులలో ఉపయోగిస్తారు. ఓకేనా. సో ఈ విధంగా మనం విద్యుత్ ప్రవాహం గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. విద్యుత్ ప్రవాహం గురించి మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా రెసిస్టెంట్ విద్యుత్ నిరోధం గురించి మనం చెప్పుకోవచ్చు, ఫ్యూజ్ వైర్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫ్యూజ్ వైర్లు చాలా వరకు ఉపయోగించట్లేదు, రానున్న కాలంలో మారిపోతున్నాయి కదా ఫ్యూజ్ వైర్లు. కానున్న ఇక్కడ మనకి ఎంసీబీను ఉపయోగిస్తున్నారు, అవునా కదా. సో ఈ రకంగా మనం వివిధ పదార్థాలను ఉపయోగించి ఓకేనా కొన్ని విద్యుత్ పరికరాలు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దాని గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా మనకు వచ్చేసిందంటే మరో అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఏంటన్నా మనకి ఎలక్ట్రానిక్స్లో మనకి విద్యుత్ వాహకాలు అంటే ఏంటి, విద్యుత్ బంధకాలు అంటే ఏమిటి, పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటిది, అదేవిధంగా రేడియోని ఎవరు కనుక్కున్నారు, టీవీని ఎవరు కనుక్కున్నారు అంటే కొన్ని ఎలక్ట్రికల్ పరికరాల గురించి దీంట్లో ఇక్కడ మనం డిస్కస్ చేస్తారు. సో అదేవిధంగా మనకు వచ్చేసంటే ఎస్ఎంఎస్ అని మనం రాస్తాం. ఇక్కడ మనం ఏమని రాస్తానని మనకు వచ్చేసంటే కొన్ని ఫుల్ ఫామ్స్ వస్తాయి నాన్న. ఓకేనా. చాలామంది తెలుసు, ఓకేనా, కానీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎస్ఎంఎస్ అంటే ఏంటి, అదేవిధంగా సిడిఎంఏ అంటే ఏంటిది, ఓకేనా, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ అంటే ఏమిటి, అదేవిధంగా మనకు వచ్చే ఏటీఎం అంటే ఏమిటి, అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేది అంటే పీటీఓ అంటే ఏమిటి, ఓకేనా. నెక్స్ట్ వన్ అదేవిధంగా ఓఎంఆర్ షీట్ అంటే ఏమిటి, అంటే కొన్ని పరికరాల గురించి అంటే మనకు ఎలక్ట్రికల్ పరంగా ఉన్నటువంటి ఉపయోగించేటువంటి ప్రమాణాలు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ పరంగా ఉన్నటువంటి ఎన్నైనా పరికరాల గురించి కానీ వాటికి ఉన్నటువంటి ప్రమాణాల గురించి మనకి ఏంటంటే విద్యుత్ ప్రమాణాల్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఎగువైతే నాన్న. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా మరో అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఓకేనా ఏంటన్నా ఇంకో లెసన్ ఏంటి ఇక్కడ మనకు వచ్చేసిందంటే యాంత్రిక శాస్త్రం మరియు గురుత్వాకర్షణ. అందుకే మనకు వచ్చేసిన దీన్ని మనకి ఏమని చెప్పుకోవచ్చు, ఇక్కడ మనకు శుద్ధ గతి శాస్త్రం అదేవిధంగా గతి శాస్త్రంలో యాంత్రిక శాస్త్రం అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. ఇక్కడ గతి శాస్త్రం శుద్ధ గతి శాస్త్రం మన యాంత్రిక శాస్త్రం అంటారు. అంటే రెండు సపరేట్ లెసన్ మనం ఒకే దానినే మనం డిస్కస్ చేస్తున్నాం. యాంత్రిక శాస్త్రంలో శుద్ధ గతి కెనెటిక్ ఎనర్జీ గురించి, పొటెన్షియల్ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా బలం గురించి మనం డిస్కస్ చేస్తాం, ఘర్షణ గురించి మనం డిస్కస్ చేస్తాం, అదేవిధంగా మనకు వచ్చే న్యూటన్ గమన నియమాల గురించి కూడా, చలనం గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా మనకు వచ్చే దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా అంటే చిన్న చిన్న ప్రమాణాలు వస్తాయి. ఓకేనా, అవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గురుత్వాకర్షణ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఒకటి గమనించండి, మనకు అందరూ తెలుసు చిన్న ప్రజలు బాగా వినంటాం. భూమికి ఒక స్మాల్ జీ విలువ అనేది ఉంటుంది, అదేంటో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా ఉంటుందని మనకు తెలుసు. ఓకేనా. మరి భూమి గురుత్వాకర్షణ శక్తిని ఓకేనా దాటి ఏంటన్నా మనం అంతరిక్షంలోకి రాకెట్ని ప్రవేశపెడతాం. అది ప్రవేశపెట్టాలంటే వాటికి ఉండవలసిన కనీస వేగాన్ని మనం ఏమని చెప్తాం అంటే పలాయన వేగం అంటాం. మరి పలాయన వేగం అంటే ఏమిటి, ఓకేనా, దాన్ని ఇంకా డీప్గా మనం ఏ రకంగా డిస్కస్ చేసుకోవాలి, దానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి అనేది మన దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే క్యాపిటల్ జీ గురించి మనం డిస్కస్ చేస్తాం గురుత్వాకర్షణలో. క్యాపిటల్ జీ, ఓకేనా. స్మాల్ జీని ఎవరు కనుక్కున్నారు, క్యాపిటల్ జీని ఎవరు కనుక్కున్నారు. స్మాల్ జీ అంటే మనకు వచ్చేసి ఎర్త్ గ్రావిటీ అనేది మనం చెప్తాం. అంటే గ్రావిటీ అన్నాను, ఎర్త్ గ్రావిటీ 9.8 ఉంటుంది. సో ఇక్కడ మూన్ యొక్క గ్రావిటీ ఎంత ఉంటుంది అంటారు, లేకుంటే సూర్యుని యొక్క గ్రావిటీ ఎంత ఉంటుంది అంటారు. ఓకేనా. సో అదేవిధంగా మనకు వచ్చేసంటే క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ అంటే విశ్వ గురుత్వ త్వరణ లేకుంటే గురుత్వాకర్షణ. ఓకేనా. సో దీని గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా మరో లెసన్ కనుక మనం పరిశీలించినట్టయితే ద్రవ పీడనాలు. ఓకేనా. ఇక్కడ ఫ్లూయిడ్ ఏదైనా ప్రెషర్స్. మరి ద్రవ పీడనాలు ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఒక్కసారి నువ్వు గమనించినట్టయితే మనం తలస్నానం చేసినప్పుడు మన ఎన్నికలన్నీ కూడా దగ్గరకు వస్తాయి. మరి ఎన్నికలు ఎండిపోయినప్పుడు ఏమవుతాడన్నా విడివిడిగా అయిపోతాయి ఇలా. మరి ఏ ధర్మం వల్ల నీటికి ఉన్నటువంటి ఏ ధర్మం వల్ల అవి దగ్గరికి రావడం జరిగింది, నీళ్ళైనప్పుడు ఏ విధంగా అవి విడివిడిగా ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే మనకు తలతన్యత అంటే ఏమిటి, అదేవిధంగా సిగ్నత అంటే ఏమిటి. సో అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే అంతర్గత బలం, అంటే బలాల్లో మనకి అంతర్గత బలాలు ఉంటాయి, బాహ్య బలాలు ఉంటాయి, వాటి గురించి దీంట్లోనే మనం డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా మనకు వచ్చేసిందంటే అవక్షేపణం అంటే ఏమిటి అంటే మనకు ఏంటంటే ఏంటిది ఆర్కిమెడిస్ సూత్రం అంటే ఏమిటి. ఓకేనా. అదేవిధంగా బెర్నౌలీ సూత్రం అంటే ఏమిటి. ఓకేనా. సో వీటి గురించి మనం ఏంటంటే దీనిలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.
సో నెక్స్ట్ వన్ ఇక లాస్ట్ వన్ వచ్చేసి అంటే ఇందు లోపల ఆధునిక భౌతిక శాస్త్రం, దాన్ని మనం మోడర్న్ ఫిజిక్స్ అంటాం. ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో వీటి గురించి మనం డిస్కస్ చేస్తామంటే ప్రాథమిక కణాల గురించి మనం డిస్కస్ చేస్తాం కదా, ప్రాథమిక కణాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో దీని లోపల మరి ప్రాథమిక కణాలు అంటే ఏంటి సరిగ్గా మనకు వచ్చేసి ఏ ప్రాథమిక కణాలు అంటే ఇక్కడ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, పాజిట్రాన్లు, ఓకేనా, ఇవి ప్రాథమిక కణాలు. ఓకేనా. వీటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఐసోటోపులు, ఐసోబార్లు, ఐసోటోన్లు, అదేవిధంగా రేడియోధార్మికత, అదేవిధంగా మనకు వచ్చేసేది అంటే కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం, వీటన్నిటి గురించి డిస్కస్ చేసేది ఆధునిక భౌతిక శాస్త్రం. ఓకేనా. సో దీనిలో కూడా మనకు అందరూ తెలుసు కేంద్రక విచ్ఛిత్తి. ఓకేనా. కేంద్రక విచ్ఛిత్తి అంటాం. కేంద్రక విచ్ఛిత్తి. ఓకేనా. మరి ఇక్కడ మనకు వచ్చే కేంద్రక విచ్ఛిత్తి అనేది ఏ ధర్మం మీద ఆధారపడి ఏర్పడుతుంది. సో కేంద్రక విచ్ఛిత్తి చేయడం దీనిలో జరుగుతుంది. ఆ జరగడం వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి అనేది దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కేంద్రక సంలీనం దేనిలో జరుగుతుందంట ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యులో కేంద్రక సంలీనం జరుగుతుంది. అదేవిధంగా యురేనియం లేకుండా ఆటం బాంబులో లేకుండా న్యూక్లియర్ బాంబులో మనకు కేంద్రక విచ్ఛిత్తి అనేది జరుగుతుంది. కేంద్రక విచ్ఛిత్తి ఆటం బాంబు జరిగితే సూర్యుని లోపల కేంద్రక సంలీన చర్య అనేది జరుగుతుంది. ఇక వీటి గురించి మనం బాగా డీప్గా అంటే చాలా డీప్గా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇగో ఇది నాయక మనకు వచ్చేసిందంటే ఓవరాల్గా మనకు ఫిజిక్స్లో ఉన్నటువంటి 10 లెసన్స్. ఓకేనా. ఈ రకంగా కంటెంట్ అనేది ఓకేనా మనం చాలా డెప్త్గా మీకు కావాల్సినటువంటి కంటెంట్ను మీకు ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి విధంగా కంటెంట్ అనేది తయారు చేసి అద్భుతంగా టీచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఓకేనా వినియోగించుకొని ఎగ్జామ్లలో మీరు రాసేటువంటి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ స్కిప్ చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్.